ఏంటన్నా చెల్లి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా? చెల్లి వెళ్ళిపోయిందిరా, తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు కదరా. కూడా అయితే నువ్వు చెప్పినట్టు ఈడ్చుకొచ్చి కట్టుబడి సిరగొట్టేసేవాడిని. తమ్ముడు కదరా, పెళ్లి వరకు అయితే ఆపగలిగాను, నా కోసం ఆగడు కదరా వాడు. ఏంటన్నా నువ్వు కూడాను నందు అని తక్కువ అనుకున్నావా? మనను ముక్కుపిండి ఇంట్లో కట్టుబడేస్తుంది. ఉంటాడంటావా? ఉంటాడు. అవును, నందు నేను కిడ్నాప్ చేశాను. మీరు అనుకుంటే నాకు తనకి మధ్య ఏమీ లేదు. చూసేటు, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు నాకు ఇవ్వనని సరికి ఏం చేయాలని తెలియక చేసాను తప్ప నేను ఇబ్బంది పెట్టుంటే సారీ సేటు. నీ మీద ఎంత కోపం నీ కూతురికి హాని జరగడం లేదు. తను తీసుకెళ్ళి సేటు. வேலை முடிஞ்சிச்சு, வா. నువ్వు చెప్పింది కరెక్టేరా, నీదేం తప్పలేదు. నేనే రెండోసారి మోసపోయాను. నువ్వు చాలా మంచివాడుని నాన్నతో చెప్తాను. నీ క్యారెక్టర్ మీద ఏ మచ్చ పడదు. నువ్వు ప్రేమించకపోయినా పర్లేదురా, కానీ ఇలా అమ్మాయికుండా ఉంటే బావును. కిట్టు, నువ్వు తప్పు చేస్తున్నారా? నందు మీద నీకు ప్రేమ లేదంటే నేను నమ్మను. వెళ్ళి తను తీసుకురారా, వెళ్ళు. మీ అందరికంటే నందు అంటే నాకు ఎక్కువ ఇష్టం వదినా, అందుకే తనలా వదిలేశాను. అసలు నాకే నచ్చిన ఈ వాతావరణంలో ఒక అమ్మాయిని ఎలా తీసుకురమ్మంటావు వదినా? నందు చిన్నపిల్ల మనసుతో వదినా. నువ్వు 2 కోరముతులు దింపించేసరికి నీలో తన అమ్మని చూసుకుంది. మనం బాధపడితే తను బాధపడింది వదినా. ఆఖరికి రావణ్ లంకర్ కూడా బృందావనంలో ఉంచుకుంటుంది. తన ఊహలు నిజం కాదని తెలియకముందే తనకి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ వదినా. ఇవన్నీ నాకు అర్థం కావదినా. అర్థమైతే బాగున్నా ఆశ అంతే. పర్లేదు వదినా, చిన్నప్పటి నుండి కోరుకుని అన్ని కూలిపోయి అలవాటైపోయింది. ఇప్పుడు కూడా పెద్ద అదేయట్లేదు వదినా. తనకి ఫ్యామిలీ కరెక్ట్ కాదు వదినా. అమ్మాయికి మన ఫ్యామిలీ కరెక్ట్ కాదు. ఒప్పుకోదు, నాకు ఒప్పుకోదు. నీ ప్రేమ నా వల్లే వదిలేశాను అన్నావుగా, ఇప్పుడు చెప్తున్నాను రా, నీ ప్రేమ కోసం